అలా ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదక్క, వాళ్ళు ఎవ్వరు నాతో ఫ్రెండ్షిప్ చేయట్లే. అసలు వాళ్ళు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారో కూడా అర్థం కావట్లే. అవునా? అయితేరా, నేను ఒక మంచి ఫ్రెండ్ని పరిచయం చేస్తా. నిజమా అక్క? ఎవరా గుడ్ ఫ్రెండ్? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరక్క ఆ యేసు? ఈ సర్వమును సృష్టించిన సృష్టికర్తరా. ఆయన నిజంగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? ఆయన నిజంగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని. దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉంటాడని. మై డియర్ సిస్టర్, ఈ లోక స్నేహం కేవలం నీ దగ్గర ధనమున్నంత వరకే, ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతులు ఉన్నంత వరకే, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకే నీ దగ్గర ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు అన్నీ కోల్పోతావో నీ దగ్గరకు ఎవ్వరూ రారు, ఇలానే నీతో ఎవరూ స్నేహం చేయరు. కానీ యేసుక్రీస్తు మాత్రం నీ దగ్గర ధనం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను విడువక ప్రేమిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం కూడా యేసుక్రీస్తును ఫ్రెండ్గా చేసుకోగలిగితే ఆయన మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. ఇది మీరు కూడా విన్నారు కదా ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.